20 మంది ఇండియన్స్ దాదాపు 10 రోజుల నుంచి ఈ షిప్ లో ఇక్కడ చిక్కుకుపోయారు. అసలు మ్యాటర్ ఏంటంటే లాస్ట్ మంత్ మార్చ్ 27th రోజున 300 మీటర్ల పొడవు ఉన్న డాలీ కార్గో షిప్ అమెరికాలోని బాల్టిమోర్ సిటీలో ఉన్న 2.57 కిలోమీటర్ల పొడవు ఉన్న ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ మార్చ్ 27వ తారీఖు రాత్రి 7 గంటలకు ఢీ కొట్టింది. యుఎస్ నుంచి శ్రీలంకకు బయలుదేరిన ఈ షిప్ తన ప్రయాణం స్టార్ట్ చేసిన కొద్ది గంటల్లోనే షిప్ లో ఎలక్ట్రిసిటీ కట్ అయింది. దీంతో ఇంజన్ ఆగిపోయింది. ఎమర్జెన్సీ జనరేటర్ ఆన్ చేసినా ఆన్ అవ్వలేదు. 15 km/h స్పీడ్ లో ఉన్న షిప్ ఎదురుగా ఉన్న బ్రిడ్జ్ కు ఢీకొట్టబోతుందని తెలిసి షిప్ లో ఉన్న సిబ్బంది గవర్నమెంట్ కు ఇన్ఫార్మ్ చేశారు. వెంటనే వాళ్ళు బ్రిడ్జ్ పైనకి వాహనాలు రాకుండా ఆపేశారు. ఈ యాక్సిడెంట్ లో షిప్ లో ఉన్న వాళ్ళకు ఏం కాలేదు, కానీ బ్రిడ్జ్ పైన ఉన్న వాళ్ళు 4 చనిపోయారు. అయితే షిప్ క్రూజ్ మెంబర్స్ లో ఎక్కువ మంది ఇండియన్సే ఉండడంతో యుఎస్ లో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు షిప్ లో పనిచేసే వాళ్ళు విదేశీయులు అయితే పూర్తిగా విచారణ చేసిన తర్వాతే వాళ్ళను బయటకు తీసుకొస్తారు. దానికి కనీసం 1 నెల రోజులు సమయం పడుతుందంట. సో అప్పటి వరకు ఇండియన్స్ అందరూ ఆ షిప్ లో అక్కడే ఉండిపోతారు.